ఏదో పాన్ పరాగ్ సినిమాకి ఇచ్చే బదులు ఈ గేమ్ చేసిన ప్రభాస్ అన్న మించిపోతాడు అన్న సినిమా రికార్డులు దుడిపేస్తుంది. మన పుష్ప ఇది ఎలా ఉంది మూమెంట్ మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో. అది సినిమా మొత్తంలో లాస్ట్ ఎండ్ లో ఎవరు మిస్ కాకండి. బయటకు వచ్చినప్పుడు అసలు మూవీ రివీల్ చేస్తాడు అద్దె హైలైట్. అసలు శంకర్ డైరెక్షన్ మాత్రం హ్యాట్స్ అప్ అని చెప్పారు. రామ్ చరణ్ పంచకట్లో అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది సెకండ్ హాఫ్ లో 30 minutes అయిపోయినాక. అసలు ఆ సీన్ కి మాత్రం రామ్ చరణ్ యాక్టింగ్ ఉంటుంది, రంగస్థలను మించిపోయింది. అసలు ఆ సీన్ కి నన్ను గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడే చూసిన, మూవీ మాత్రం అదిరిపోయింది. ఒక్కొక్క షాట్ ఒక్కొక్కటి అదూర్స్ అంతే. రామ్ చరణ్ యాక్టింగ్ ఒక్క సీన్ ఉంటది, హెలికాప్టర్ లకించి కత్తి పట్టుకొని వస్తాడు. ఆ సీన్ కి ఒక్కొక్కటి విజిల్లే థియేటర్ మొత్తం రెచ్చిపోతుంది అంతే. ఫైట్ సీన్స్ ఒక్కొక్కటి మాత్రం ఘోరం. ఎస్జే సూర్యని కాలు పట్టి తంతాడు, ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటది. సాంగ్స్ మాత్రం హైలైట్. అసలు నాన్న హైరాణ సాంగ్ వచ్చి ఆ మాదిరి ఉంటది. ఎలివేషన్ లో హెలికాప్టర్ లో ఫైట్ ఉంటదన్న, గూస్ బంప్స్ అన్న థియేటర్ లో కూర్చోడు. సాంగ్స్ ఉంటాయి నెక్స్ట్ లెవెల్ సాంగ్స్, చెప్పనిక రాదు సాంగ్స్ గురించి. బాగా అనిపిస్తుంది, కత్తి పట్టుకొని దిగుతాడు హెలికాప్టర్కి వెళ్ళి, అది చెప్పనిక రాదు అసలు. ఆ లుంగి పంచకట్టు మన చిరంజీవి సాంగ్స్ ఉంటాయి అంతే నెక్స్ట్ లెవెల్, మొత్తం మాస్ క్యారెక్టర్ ఉంటది మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ అన్న, అసలు యాక్టింగ్ వేరే పెట్టద్దు. ఫైట్ సీన్స్ ఒకటి ఉంటుంది, క్లైమాక్స్ ఫైట్ హెలికాప్టర్ పైకి వెళ్ళి దిగుతుంటాడు, అది వేరే లెవెల్ అసలు. ఆ కత్తి ఆ గూస్ బంప్స్ మూమెంట్స్ వేరు. ఫ్యాన్స్ మన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.